నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇవాళ ఈ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరికొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే నేను చెప్పబోతున్నాను అనమాట. సో చాలామంది కామెంట్ సెక్షన్లో ఇప్పుడు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మనకి 1వ తారీఖు నుంచి రేపు నెక్స్ట్ మంత్ నుంచి అంటే వెబ్సైట్లో కొన్ని మార్పులు జరుగుతున్నాయి కదా, అసలు ఏమేమి జరుగుతున్నాయి, ఏమేమి రాబోతున్నాయి అని చెప్పేసి అయితే అడుగుతున్నారు అనమాట. ఓకేనా, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు కొన్ని విషయాలు అయితే చెప్పబోతున్నాను. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరి తీసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి, అండ్ అంతేకాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు పిఎఫ్ సంబంధించిన మీకు ఏ విధమైన సందేహం సలహా కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది, మమ్మల్ని కనెక్ట్ అవ్వచ్చు. మా వాట్సాప్ నెంబర్ ఇక్కడ కింద మీకు డిస్క్రిప్షన్లోను అలాగే స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా మాత్రమే కనెక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియోలో వచ్చేసరికి సో చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, రాబోయే కాలంలో ఈపీఎఫ్ వెబ్సైట్లో ఎట్లాంటి మార్పులు వస్తున్నాయని చెప్పేసి అడుగుతున్నారు కదా. అయితే ప్రస్తుతానికి మనకి ఏంటంటే, మీరు ఎక్కడ చూసినా కానివ్వండి, ఓకేనా, మెయిన్ వెబ్సైట్ ఓపెన్ చేసినా, అలాగే యూనిఫైడ్ పోర్టల్ ఓపెన్ చేసినా కానివ్వండి, పాస్బుక్ పోర్టల్ ఓపెన్ చేసినా కానివ్వండి, ఓకేనా, సో ఏది ఓపెన్ చేసినా కానివ్వండి, అండ్ ఆ తర్వాత మీరు కొత్త వెబ్సైట్ మీకు తెలిసే ఉంటుంది. ఈ ఈపీఎఫ్ కొత్త వెబ్సైట్ ఓపెన్ చేసినా మీకు ఇట్లాంటి ఎర్రర్సే చూపిస్తాయి. ఎంప్లాయర్ పోర్టల్ ఓపెన్ చేసినా ఈవెన్ సో ఇట్లాగే చూపిస్తాయి అనమాట. ఓకే, సో ఎక్కడ కూడా మనకి ఆన్లైన్ సర్వీస్ అనేవి ప్రజెంట్ పనిచేయట్లేదు. అది కూడా మనకి ఏంటంటే క్లియర్గా మెన్షన్ చేశారు, మీ అందరికి తెలిసిన విషయమే. ఓకేనా, సో ఎక్స్పెక్టెడ్ సర్వీస్ ఇక్కడ రిజిస్ట్రేషన్ ఎప్పుడు మనకి 1వ తారీఖు నుంచి అందుబాటులోకి వస్తుందని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేశారండి. ఓకే, సో అప్పటి వరకు మనం ఏ సర్వీస్ మనం యాక్సెస్ చేయాలన్నమాట. ఓకే, అయితే ఇప్పుడు మనకి ఏ మార్పులు రాబోతున్నాయని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు అన్నమాట. సో దాని గురించి మీకు చెప్తున్నాను. అయితే మనకి లాస్ట్ టైం మీకు ఇది మనకి ఈ యొక్క 238వ సిబిటి మీటింగ్లో కొత్త వ్యవస్థను తీసుకురాబోతున్నాం అన్నట్లయితే వాళ్ళు చెప్పారు కదా. అంటే ఏది CITES అంటే సెంట్రలైజ్ ఐటీ ఎనేబుల్ సిస్టమ్ని మేము తీసుకొస్తున్నాము అని చెప్పేసి అన్నారు. అంటే మనకి ఇది 3.0కి మైగ్రేషన్ అవుతుంది వెబ్సైట్ అనమాట. ఓకేనా, సో ఈ సెంట్రలైజ్ ఐటీ ఎనేబుల్ సిస్టమ్ వల్ల అనేక రకాల మార్పులు ఉన్నాయండి. అంటే మన ఎంప్లాయీస్కి కానివ్వండి, ఎంప్లాయర్స్ కానివ్వండి, అలాగే ఎవరైతే పిఎఫ్ ఎంప్లాయీస్ ఉంటారో ప్రతి ఒక్కరికి వాళ్ళకి సంబంధించిన సర్వీస్ అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. సో ఎన్హాన్స్డ్ సర్వీస్ డెలివరీ బాగుంటుంది అన్నమాట. సర్వీస్ డెలివరీ చాలా మెరుగుపడుతుంది, దాంతో ఎఫిషియన్సీ పెరుగుతుంది, ప్రాసెసింగ్లో ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది అన్నమాట. అంతా మెరుగుపడుతుంది అన్నమాట. వెబ్సైట్ అంతా కూడా చాలా మెరుగుపడే అవకాశం అయితే దీనివల్ల ఉంది. బెటర్ ఎక్స్పీరియన్స్ అనమాట, యూజర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుందని చెప్పేసి కూడా మనకైతే చెప్తున్నారు. ఓకేనా, అంటే ఇంత ముందులాగా మనకి వెబ్సైట్ అనేది ల్యాగింగ్ ఉండదు అనమాట. ఓకే, మొత్తం మీద వెబ్సైట్లో ఉన్న ఐటీ వ్యవస్థ అంతా కూడా మారిపోతుంది అనమాట. సో దీనివల్ల మనకి చాలా ప్లస్సే ఉంటుంది, మనం చాలా స్పీడ్గా చేయగలుగుతాము. ఓకేనా, ఏదైనా క్లైమ్ పెట్టామనుకోండి అది చాలా స్పీడ్గా అవుతుంది అనమాట. ఎందుకంటే అక్కడ ఈపీఎఫ్ ఎంప్లాయీస్ కూడా సో వాళ్ళకి ఈ ప్రాసెసింగ్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది, చాలా క్విక్గా చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, ఇంత ముందులా ల్యాగ్ అవ్వదు. సో దీంతో పాటు ఏంటంటే పెండింగ్లో ఉండిపోయిన కొన్ని క్లైమ్స్ ఉంటాయి కదా, ఓకేనా, అవి కూడా చాలా స్పీడ్గా అవుతాయి. ఇప్పుడు చాలామంది డీలింగ్స్ చేస్తున్నారండి. సో డీలింగ్ అనేది చాలా డిలే అయిపోతుంది అనమాట వాళ్ళు అప్రూవ్ చేయడానికి. సో ఇట్లాంటివి కూడా మీకు వితిన్ 7 డేస్లో అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో ఈ CITES రావడం వల్ల, అంటే 3.0కి మైగ్రేషన్ అవడం వల్ల సో ఇట్లాంటి క్లైమ్స్ అనేవి చాలా స్పీడ్గా అవుతాయి. మనం పెట్టిన క్లైమ్ కూడా మనం పెట్టే ఆటో క్లైమ్సే అన్ని ఆటో క్లైమ్స్ అవుతాయి. సో ఏది 31, 19, 10 ఏది పెట్టినా కానివ్వండి, సో అన్నీ కూడా చాలా స్పీడ్గా అయిపోతాయి అనమాట. వితిన్ 10 డేస్ లోపే అయిపోతాయి అనమాట. ఇక్కడ నుంచి మనకి చాలా డిలే అవ్వదు ఇక. ఓకేనా, సో ఈ విషయాన్ని మీరు గమనించండి. అంతా కూడా చాలా స్మూత్గా ఉంటుంది, మనకు కూడా మంచి బెటర్ ఎక్స్పీరియన్సే ఉంటుంది అనమాట. మనం వెబ్సైట్ ఓపెన్ చేసి మనము అంతా చూస్తూ ఉంటుంటే చాలా స్పీడ్గా పనిచేస్తుంది. ఇంత ముందులా ల్యాగ్ అవ్వదు, ఎందుకంటే మొత్తం ఐటీ వ్యవస్థ అంతా మారిపోతుంది కాబట్టి. ఓకే, సో దీంతో పాటు ఇంకా ఏ అప్డేట్స్ రాబోతున్నాయని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే ఇందులో కొన్ని స్కీమ్స్ అనేవి అప్లై అవుతాయండి. ఓకేనా, సో స్కీమ్స్ అంటే ఏం లేదు, మనకి ఈపీఎఫ్ 2026, ఈపీఎస్ 2026, EDLI 2026 ఈ 3 స్కీమ్స్ అనేవి ఇందులో మనకి అందుబాటులోకి వస్తాయని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఓకేనా, సో మీకు తెలిసిందే ఇప్పుడు ఈపీఎఫ్ 2026 అంటే ఏం లేదండి, కొత్త రూల్. ఏది మనకి పార్షియల్ విత్డ్రా సంబంధించిన రూల్స్ ఉన్నాయి కదా, అంటే 75% విత్డ్రా చేసుకున్న రూలు అదైతే మారిపోద్ది. ఓకే, సో ఒక 25% అనేది తప్పనిసరిగా మనం ఉంచాలి అమౌంట్ అనేది. ఒక 70%లో అమౌంట్ 100% మనం తీసుకున్న ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అది ఎట్లా తీసుకోవాలి, అసలు ఏ బేసిక్ మీద వస్తుంది, దాని సంబంధించిన SOP ఏంటి అనేది ప్రస్తుతానికి అయితే లేదు. ఓకేనా, అది అందరూ తీసుకోవచ్చా, ఎంతమంది తీసుకునే వాళ్ళకి అవకాశం లేదా అనేది తెలియదు. బట్ చూద్దాము, ఇదైతే మనకి అమలులోకి అయితే వచ్చేస్తుంది. అలాగే EPS 2026 EPS అంటే మీకు ఇంతకుముందు మనకి ఏంటంటే ఉద్యోగం మానేసిన 2 months తర్వాత ఎగ్జిట్ డేట్ పడిపోతే మనం
మొత్తం ఫైన్ సెటిల్మెంట్ చేసుకునే వాళ్ళం కదా. ఇక్కడి నుంచి ఏంటంటే ఈపీఎఫ్ అమౌంట్ తీయాలంటే ఎంప్లాయ్ షేర్ తీయాలంటే 1 సంవత్సరం వెయిట్ చేయాలి. ఈపీఎస్ అమౌంట్ అంటే పెన్షన్ అమౌంట్ తీయాలంటే మనం ఒక 3 సంవత్సరాలు వెయిట్ చేయాలి. ఓకేనా. ఈ స్కీమ్ ఈపీఎస్ 2026 స్కీమ్ కూడా అందుబాటులోకి వచ్చేస్తుంది. అంటే ఎప్పుడైతే 1వ తారీఖు నుంచి ఎవరైతే తీస్తారంటే కొత్తగా ఎగ్జిట్ అవుతారో అట్లాంటి వాళ్ళకి ఈ రూల్ అనేది అందుబాటులో అంటే అమలయ్యే అవకాశం అయితే ఉంది. పాత వాళ్ళకైతే అమలు కాకపోవచ్చు, అంటే వాళ్ళు అందులోకి రాకపోవచ్చు. ఓకేనా, అది కూడా చూద్దాము. ఆ తర్వాత ఈడీఎల్ఐ సంబంధించిన స్కీమ్ మీకు తెలిసే ఉంటుంది. ఓకేనా. సో అందులో కూడా మార్పులు అయితే ఇప్పుడు మనకి వస్తున్న ఈడీఎల్ఐ 2026 ప్రకారం ఏంటంటే 50,000 నుంచి 7 లక్షల వరకు అమౌంట్ వస్తుంది అనమాట. మీరు జాయిన్ అయిన వెంటనే ఎవరైనా చనిపోయినా సంవత్సరం లోపు వాళ్ళకి 50,000 కంపల్సరీ వస్తుంది. మినిమం 2.5 అండ్ మ్యాక్సిమం 7 అని చెప్పేసి అన్నారు. బట్ 1 year లోపు చనిపోయిన వాళ్ళకి మాత్రం అంటే 1-2 నెలలు చనిపోయిన వాళ్ళకి 50,000 వస్తుంది. దాంతోపాటు ఏంటంటే ఇంకా 6 months అనేది టైం ఇచ్చారు. ఓకేనా. సో మీరు సర్వీస్లో ఉండగా చనిపోయినా ఒక 6 నెలల లోపు మీరు డెత్ క్లెయిమ్ అప్లై చేసుకోవచ్చు. 6 నెలల లోపు డెత్ క్లెయిమ్ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంత ముందులా కాదు. ఓకేనా. ఇవన్నీ కూడా మన స్కీమ్స్ అనేవి 2026 ఈపీఎస్ ఈడీఎల్ఐ 2026 స్కీమ్ అనేది మనకి అందుబాటులోకి వచ్చేస్తుంది. ముఖ్యంగా 70% సంబంధించిన రూల్ అనేది అందుబాటులోకి వచ్చేస్తుంది అని చెప్పేసి అయితే చెప్తున్నారు అనమాట. ముఖ్యంగా మనకి మారబోతున్న రూల్స్ అనేవి ఇవి. ఓకే. అయితే చాలామందికి అంటే యూపీఐ సంబంధించినవి అలాగే ఏటీఎం సంబంధించినవి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అయితే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే లేదు ప్రస్తుతానికైతే. ఈ సెంట్రలైజ్ ఐటీ ఎనేబుల్ సిస్టమ్ అనేది అందుబాటులో రావడం వల్ల 3.0కి మైగ్రేషన్ అవడం వల్ల మనకి కొత్త స్కీమ్స్ అనేవి అందుబాటులోకి వస్తాయి. సర్వీస్ అనేది చాలా చాలా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. చాలా స్మూత్గా ఉంటుంది, చాలా స్పీడ్గా ఉంటుంది. క్లైమ్స్ అనేవి చాలా స్పీడ్గా ప్రాసెస్ అవుతూ ఉంటాయి. ఏ డిలే లేకుండా క్లైమ్స్ అనేవి సెటిల్ అవుతూ ఉంటాయి లేదా రిజెక్ట్ అవుతూ ఉంటాయి అనమాట. సో ముఖ్యంగా ఇవి మనకి అందుబాటులోకి వస్తాయని చెప్పేసి అన్నారు. ఓకేనా. అలాగే ఈపీఎఫ్ఓ అధికారికి సంబంధించిన ఐటీ వ్యవస్థ కూడా మారిపోతుంది కాబట్టి అనేక రకాల మార్పులు వస్తాయి. అండ్ ఎంప్లాయర్ సంబంధించిన ఐటీ వ్యవస్థ కూడా అంతా మారిపోతుంది కాబట్టి సో వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేయడానికి అవకాశం ఉంటుంది. ఎట్లాంటి కంప్లైంట్స్ లేకుండా. ఓకేనా. సో ఏ విధమైన ఇది లేకుండా కొన్ని ఆటో క్లెయిమ్స్ ఆటోమేటిక్గా అయిపోతాయి అనమాట. అంటే మన కంపెనీ వాళ్ళు అది యాక్సెప్ట్ చేయకపోయినా అది ఆటోమేటిక్గా అయిపోవడం ఇట్లాంటివన్నీ త్వరలో వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. దీంతోపాటు యూపీఐ అండ్ ఏటీఎం ఫెసిలిటీ కూడా అందుబాటులోకి వస్తుంది. అది కొంచెం టైం పట్టొచ్చు. ఓకేనా. అది తీసుకురావడానికి కాస్త టైం పట్టొచ్చు. అప్ టు ఒక 6 months అట్లా టైం పట్టొచ్చు అనమాట. ఓకేనా. ఎందుకంటే ముందు ఐటీ వ్యవస్థ మారిన తర్వాత దీనికి సంబంధించిన ఒక అప్లికేషన్ కూడా తయారు చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకే. ఎందుకంటే యూపీఐ సంబంధించిన అప్లికేషన్ కూడా తయారు చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సో అది కాస్త టైం అయితే పట్టే అవకాశం అయితే ఉంది. బట్ మనకి 75% విత్డ్రా రూల్ అనేది అందుబాటులోకి 1వ తారీఖు నుంచి అయితే వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాన్ని గమనించాలి. ఇంకా ఏ మార్పులు రాబోతున్నాయి ఏంటి అనేది వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాతే మనం చూద్దాము. ఓకే. సో ప్రస్తుతానికి ఇదండి. ఓకే, మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, మనకేంటంటే ఈ సాఫ్ట్వేర్ అంతా మైగ్రేషన్ అయిపోతుంది కాబట్టి బెటర్ చేంజెస్ ఉంటాయి, బెటర్ ఎక్స్పీరియన్సే ఉంటుంది వెబ్సైట్ సంబంధించి. సో ఓవరాల్గా ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చితే లైక్ బటన్ లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మన తీసుకునే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నట్టు అప్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.